హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ తేదీన డబ్బులు ధమాకా అన్నమాట. ఎందుకంటే 2 పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో రైతు భరోసా డబ్బులను ఈసారి ఈ అర్హత ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేస్తారు. ఆ అర్హతలేంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇది నిజంగా డబ్బులు ధమాకా అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం డబ్బులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడతగా 2,000 రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా రైతు భరోసా విషయానికి వస్తే సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన అర్హులైన రైతులకు కొత్త నిబంధనల ప్రకారం ఫిల్టర్ చేయాల్సి రావడంతో ఈ పథకాన్ని కొంతకాలం పోస్ట్పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఉన్న రైతు బంధు 10,000 రూపాయలను 12,000 రూపాయలకు పెంచుతూ ఈసారి అనర్హులకు డబ్బులు పడకుండా ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. గతంలో 15, 20, 30 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మొత్తం భూమి విస్తీర్ణం మెట్ట మరియు మాగాని కలిపి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది. అలాగే ఒక రేషన్ కార్డు ఒక యూనిట్గా తీసుకొని కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ఒకరికి మాత్రమే బెనిఫిట్ ఇస్తారు. ఎందుకంటే భూమిని పేర్లు మార్చి ఎక్కువ డబ్బులు తీసుకునే మోసాలను అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగాలు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు కాగా ఆసరా లేదా చేయిత పెన్షన్లు తీసుకునే వారికి ఇది వర్తించదు. రైతు తెలంగాణ శాశ్వత నివాసై ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకే ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగు పూర్తయి ఉండాలి. పట్టాదారు పాస్బుక్ను ఆధార్తో వెబ్ ల్యాండింగ్ చేసి ఉండడం తప్పనిసరి. ఇవి లేకపోతే రైతు భరోసా డబ్బులు రావు. అర్హులైన రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఒకరోజు 1 ఎకరం లెక్కన విడతల వారీగా డబ్బులు జమవుతాయి. ఈ ప్రక్రియ ఈ ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అంటే 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడతగా 2,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనుంది. ఇది కూడా సేమ్ ఫిబ్రవరి 1న బడ్జెట్ విడుదల చేయడానికి మంజూరీ చేసి అర్హుల జాబితా విడుదల చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి 10వ తేదీ లోపు డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు రావాలంటే ఆధారు, ఈకేవీసీ, బ్యాంకు ఎన్పిసిఐ మ్యాపింగు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. ఇవి సరిగ్గా ఉంటే రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ 2,000 రూపాయలు కూడా అదే సమయంలో ఖాతాల్లో పడే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ రైతులకు ఒకేసారి రాష్ట్రం నుంచి పెట్టుబడి సహాయం, కేంద్రం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రావడంతో ఇది నిజంగా రైతులకు డబ్బులు ధమాకా అని చెప్పాలి. కాబట్టి రైతులందరూ టెన్షన్ పడకుండా తమ వెబ్ ల్యాండింగు, ఎన్పిసి మ్యాపింగు చెక్ చేసుకుని ఉండండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.